ఎన్నికలకు సంబంధించి పోరు కూడా సిద్ధమవుతుంది. త్వరలోనే వచ్చే నెల 3వ తారీఖున జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీ కాలం ముగుస్తుంది. ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అయితే స్థానిక సంస్థలపైన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన కుల ప్రాతిపదికన కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తాం. కుల ప్రాతిపదికన అంటే కులాల లెక్క కూడా జరుపుతాం, బీసీలకు న్యాయం చేస్తామని కొనుగోలు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కుల గణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించిన బీసీ నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా బీజేపీలో ఉన్న నేతలు, టీఆర్ఎస్ లో ఉన్న నేతలు, కాంగ్రెస్ లో ఉన్న నేతలందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా కులగణన చేయాలి, బీసీలకు న్యాయం జరగాలి, లేదంటే కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గతంలో కేసీఆర్ తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ఉన్న రిజర్వేషన్లను తగ్గించడం జరిగింది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ ను గత ఎన్నికల సమయంలో బీసీలందరూ కూడా ఓటు రూపంలో బుద్ధి చెప్పడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు న్యాయం చేస్తూ బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయం చేయడం జరిగింది, రిజర్వేషన్లు కూడా పెంచడం జరిగింది. ఎన్టీఆర్ కల్పించిన రిజర్వేషన్లను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దొర అయినటువంటి కేసీఆర్ బీసీలకి రిజర్వేషన్లు తగ్గించి స్థానిక సంస్థల్లో తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ దొరకు బుద్ధి చెప్పి ఓడించడం జరిగింది. ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేయకుండా ఎన్నికలకు వెళ్తే బీసీలకు మరోసారి అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కులగణన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ ను కూడా ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏ ఎన్నిక నిర్వహించినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా మూకుమ్మడిగా తీర్మానం చేసే అవకాశం ఉంది. బీసీ సమాజంలో అవగాహన పెంపొందించే అవకాశం స్పష్టంగా ఉంది అనడంలో సందేహం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నాయి, ఈ నాగరికలకు సంబంధించి మహబూబ్నగర్ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకసారి చూస్తే ఎన్ని జెడ్పీటీసీలు, ఎంతమంది సర్పంచులు ఉన్నారు, అదే విధంగా ఏ విధంగా ఉంటుందని ఒకసారి మనం గమనిస్తే స్థానిక పోరుకు సమాయత్తం జూన్ 4 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ఇప్పటికే పూర్తయిన సర్పంచుల పదవీ కాలం, జూన్ 3తో ముగియనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం, లోక్సభ ఎన్నికల కోడ్ తర్వాత స్థానిక పోరు ఉంటుందన్న అంచనాలు, ఏర్పాట్ల యంత్రాంగం ప్రయత్నాల్లో ఆశావాహుల నిమగ్నం. రాష్ట్రంలో ఇప్పటికీ లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న వెలువడాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలవుతుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఏడాది ముగిసేలోగానే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఆశావాహులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల వేడి ఆరక ముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల హీట్ చల్లారక ముందే స్థానిక పోరుకు ఏడాది మొత్తం రాజకీయ రణరంగంగా కొనసాగనున్నట్టు చర్చ జోరుగా కొనసాగుతుంది. ఇక పల్లెల్లో ప్రత్యేక పాలన, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సైతం పూర్తి కావడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై అందరూ దృష్టి పడుతుంది. ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం పూర్తి కావడంతో గత ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 2024 జనవరిలో తిరిగి ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టకుండా ప్రత్యేక అధికారులను నియమించారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ నెలలోనే రిజర్వేషన్ల అంశాన్ని కొలికి తెచ్చి జూలై, ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు కావాల్సిన యంత్ర సామగ్రి ఏర్పాటులో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలోకి పార్టీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం జూలై 3తో ముగియనుంది. 2019 జూలై 4న మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలక వర్గాలు కొలువు తీరాయి. తిరిగి జూలై 4న కొత్త పాలక వర్గాల్లో ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతో ఈ ఏడాదంతా సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల పండుగ కొనసాగనుంది. క్రమంలో ఆయా స్థానాల్లో తమ ప్రాబల్యాన్ని చూపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలతో మమేకమయ్యేలా తమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని, వరికి 500 బోనస్ విషయంలో తహసీల్దారు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని పార్టీ నేతలను నిర్దేశించింది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడిలో పాల్పడితే వెంటనే ప్రతిస్పందించడం, ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్య నేతలను రంగంలోకి దింపుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు గణనీయ సంఖ్యలో ఉన్న తమ పార్టీ స్థానాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల జోరు మున్ముందు వచ్చే వాటిలను కొనసాగించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులతో భవిష్యత్ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తుపై ఆశావాహులు ఉత్తేజం నింపుతుంది.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తుంది. ఎన్నికలు ఏవైనా తమ ప్రాబల్యాన్ని చూపేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పనితీరు, ఇంటింటికి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేపడుతుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు నేతలు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తుంది. రిజర్వేషన్లపైనే సర్వత్ర చర్చ. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. గతంలో 5 ఏళ్లకోసారి రిజర్వేషన్లు ప్రకటించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లను 10 ఏళ్లకు పొడిగించింది. పనికిమాలిన పని చేసింది కేసీఆర్. కాగా వచ్చే ఎన్నికల్లోనూ గతంలో రిజర్వేషన్లని అమలయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలవుతుందన్న అంచనాలతో ఇప్పటికే ఆశావాహులు తమ ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఒకవేళ రిజర్వేషన్లు కనుక చేంజ్ చేయకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు పొందుపరిచే మాత్రం రేవంత్ రెడ్డి అదే దారిలో వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో బీసీలు బుద్ధి చెప్పక తప్పదు. ఇక ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఒకసారి చూస్తే మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు 14, ఎంపీటీసీ స్థానాలు 184, సర్పంచులు 441. నాగర్ కర్నూలులో 20 జెడ్పీటీ స్థానాలు, 212 ఎంపీటీసీలు, 461 మంది సర్పంచులు. వనపర్తిలో 14 మంది జెడ్పీటీసీలు, 128 మంది ఎంపీటీసీలు, 255 మంది సర్పంచులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాను ఒకసారి గమనిస్తే జెడ్పీటీసీలు 12 మంది, ఎంపీటీసీలు 141 మంది, 255 మంది సర్పంచులు ఉన్నారు. నారాయణపేట జిల్లాను చూస్తే 11 మంది జెడ్పీటీసీలు, 142 మంది ఎంపీటీసీలు, 280 మంది సర్పంచులు ఆయా జిల్లాల పరిధిలో పోటీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ స్థానాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాల్లో మార్పు తీసుకుండా, క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు తీసుకోకుండా గత ప్రభుత్వం మాదిరి ముందుకు వెళ్తే మాత్రం కేసీఆర్ కు పట్టిన గతి, టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పట్టడం ఖాయం. బీసీల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదు.